హాయ్! హలో! అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికైతే రూ. 4,016, ఇక ఇటువంటి వారందరికైతే రూ. 6,016 కొత్త పెన్షన్ డబ్బుల కోసం తెలంగాణలో దాదాపు 2,500 కోట్ల రూపాయల నిధులనైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖర్చు పెట్టబోతుందంట. ఇక మన తెలంగాణలో ఎప్పటి నుంచో అని ఎదురు చూస్తున్నటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేయాలని మనకి మందం మాధవకృష్ణ వాళ్ళైతే మనకి ధర్నా అనేది చేయడం అయితే జరిగింది. కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని. ఇక దీనిపైనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ తెలంగాణలో ఎట్టి స్థితిలో మనకైతే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల సందర్భంగా దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తారని చాలామంది అయితే అనుకున్నారు. ఇక మనకి ఈ నెలలో కూడా తెలంగాణలో పాత పెన్షన్ డబ్బులు అనేది సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బుల కిందిగా పాత పెన్షన్ డబ్బులు ఈ నెలలో మరలనైతే రూ. 2,000, రూ. 4,000 పెన్షన్ డబ్బులే పాత పెన్షన్ డబ్బులే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ నెలలోనైనా మనమైతే ఊహించినాము కొత్త పెన్షన్ డబ్బులు ఇస్తారని. ఇక ఈ నెలలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపెట్టడంతో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మరలనైతే ప్రభుత్వం అయితే ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అయితే అయిపోవడం అయితే జరిగింది. వచ్చిన 100 రోజుల నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నెల నుంచే కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేయలేకపోయారని చాలామంది పెన్షన్ లబ్ధిదారు ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఇక తాజాగా జరిగినటువంటి మీటింగ్లో మనకి ఈ కొత్త పెన్షన్ల పైన ఏమన్నారు, అసలు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన కేటగిరీలలో పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక కొంతమందికి అయితే కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తే రూ. 2,000 తీసుకుంటున్న వారికి రూ. 4,000 అయితే కావడం అయితే జరుగుతుంది. మనకి ఎవరైతే వికలాంగులు రూ. 4,000 తీసుకుంటున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులు విడుదల చేస్తే రూ. 6,000 కొత్త పెన్షన్ డబ్బులు అయితే వారికైతే జమ అవుతాయి. ఇక ఆశ పెట్టి కొత్త పెన్షన్ డబ్బులు రిలీజ్ చేయలేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆందోళన అయితే చెందుతున్నారు. ఎందుకంటే మొదటిగా ఆశ అనేది పెట్టడం అయితే జరిగింది. ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఈ ఆశ అనేది పెట్టకపోతే ఈరోజు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎంతోమంది అయితే ఎదురు చూడకపోతుండే. సో దీనిపైనే ప్రభుత్వం వైపు మనకైతే ప్రశ్నిస్తూ మాధవకృష్ణ గారు అయితే మనకైతే భారీగానైతే ధర్నాలు అనేది చేయడం అయితే జరిగింది. ఇక జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ల పైన ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. నిధుల సర్దుబాటు అనేది చేయాలని. ఇక మనకి దాదాపు 99% ఈ 2025 ముగియక ముందు మనకి రాబోతున్నటువంటి నవంబర్ నెలలో లేదంటే డిసెంబర్ నెలలో ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్ డబ్బుల ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక మన తెలంగాణలో ఇటు మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500, ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఒకేసారి పథకాలను రిలీజ్ చేయాలని చూస్తున్నారంట. ఇక తెలంగాణలో ఈ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది ఎవరైతే చేయించుకొని ఉంటారో ఈ నెలలో వారికి మాత్రమే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అయితే జమ అవుతాయంట. ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.